ఈరోజు మనం ఈ పొలం మట్టి దున్నిస్తాను. ఇలా జల్లుకు పెసర తల్లినా చూడదు మిత్రులారా. వానలు ఎనుకుండుట్లా కాస్త లేటుగా పెరిగినాయి, బాగేం పెరగలే, కానీ దున్నిస్తాను. ఇలా సాంబా పట్టిస్తాను. సాంబా జీపీటీ సాంబా పెడతాను. రాజు దిగుతాను. రాజు పంపు ఇవాళ మార్నింగ్ వచ్చి నీళ్ళు పెట్టిన అంటే ఇంకుతాన్ని ఇంకినాయి. ఇక ఇప్పటి నుండి ఇంకా ఇక దున్నినాం కదా, ఇప్పుడు పెట్టిన నీళ్ళు పెట్టినట్టు నిలుస్తాయి. దీని పక్క పొంటి ఇంకొకటి గుంట మడి ఉంటుంది, చిన్నది. ఇది పెద్ద మడి. ఈ 2 మాలు వండితే 30 బస్తాలు వండితే మంచిగా వండుతుంది. మన ఆయిల్ పామ్ తోట పక్కనే గుట్టలు, అందులో కూడా పచ్చిరొట్ట పైర్లు చల్లిన పచ్చగా. చూడండి ఎంత పచ్చగా ఉండదో. ఈ పచ్చిరొట్ట పైర్లు చల్లడం వల్ల మనకు సేంద్రియ పదార్థం తయారవుతుంది, ఎర్ర తయారవుతుంది, భూమి గుల్లగా అవుతుంది. చూడండి మన ఎంత పచ్చగా పెరిగినాయో పచ్చిరొట్ట పైర్లు. ఇవి మంచిగా నిండుగా నీళ్లు పెట్టి ఇది మురగ పెడితే ఒక 4-5 రోజులల్లో మురుగుతుంది. దీనికే మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ ఉంది మన దగ్గర, అది దీంట్లో వారిస్తే ఇదంతా మురిగిపోతుంది. మంచిగా నిండుగా నీళ్ళు పెట్టి ఆ వేస్ట్ డీకంపోజర్ వారిస్తే మంచిగా పచ్చగా ఇదంతా మురిగిపోయి మనం డ్రమ్ సీడు లేదా వేద పద్ధతి రెండిట్లో లేదని ఒకటి. ఇక మనకి ఇక్కడ కైకులోళ్ళు నాటేయడానికి దొరకరు సరిగా, కాబట్టి మనం వేద పద్ధతి చేస్తాం. చూడచ్చు మిత్రుల, చుట్టూ కొండలు, పక్కన మామిడి తోట. ఈ మనం ఈ పొలం గట్టు పైన కూడా ఈ ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగింది. అవి కూడా ఏపుగా పెరిగినాయి. చూడచ్చు మిత్రులారా, మన పక్కకు ఆయిల్ పామ్ తోట. ఒక స్తంభం కాడ ఉన్నది మన బాయ్. ఎప్పుడైనా జోరు పాటలు వేసుకోడు, ఇవాళ పాటలు వేసుకోలే. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.